హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకొక వెరైటీతో మేము ముందుకు వచ్చానండి. ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న కేక్ అండి. షార్ట్ వీడియోస్ అయితే ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి ఈ ట్రెండింగ్ స్వీట్ అనేది వస్తూనే ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉండే చాలా బాగుంటుంది. బ్రెడ్, మిల్క్, షుగరు కేక్ అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తొందరగా చేసేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లలకి కూడా అప్పటికప్పుడు చేసి కూడా పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే కళాయి తీసుకొని అందులో ఒక గిన్నెంత షుగర్ తీసుకోవాలండి. పాకానికి కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. కలరు రెడ్ కలర్ అయినా సరే, బ్రౌన్ కలర్ అయినా సరే, ఆ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. దీనికి పాకం అవసరం లేదండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మరీ నల్ల కాకుండా చూసుకోవాలండి. కలర్ చేంజ్ అయితే చాలు. మనం ఒక గిన్నెలో తీసుకుందామండి పక్కన. ఏ గిన్నె అయినా సరే పర్లేదు, ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇది పాకంతోనే చేసేయచ్చండి. నేనైతే ఒక గిన్నెలో, ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయింది కదా, చూడొచ్చు వీడియోలో. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా ట్రెండింగ్లో ఉండే కేక్ నేను కూడా ఎలా వస్తుందో అని ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసిన విధంగా. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు తీసుకొని తర్వాత మనం గిన్నె చుట్టూ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము దీనికి కావాల్సినవి ఇప్పుడు చూద్దామండి. బ్రెడ్తోనే చేస్తారు. చాలా స్పాంజ్గా చాలా బాగా వచ్చింది, క్రిప్సీ. తర్వాత ఒక మిక్సీ జారలో నేనైతే ఒక 4 బ్రెడ్ తీసుకున్నానండి. ఈ 4 బ్రెడ్ తీసుకొని అందులోనే ఒక ఎగ్ కూడా తీసుకున్నాను. 1 కప్పు షుగర్ తీసుకోవాలి. అది స్వీట్ని బట్టి తీసుకోవాలండి. బ్రెడ్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా, షుగర్ కొంచెం తీసుకోవాలి. తర్వాత మనము కాల్చి చల్లారుకున్న పాలు కూడా వేసుకోవాలండి. నీళ్ళు పోసి మిక్సీ పట్టొద్దు, పాలతోనే మిక్సీ పట్టాలి. అలా అయితేనే కొంచెం చిక్కగా వస్తుందండి. ఇంకా కొన్ని పాలు వేసుకొని ఇలా కొంచెం చిక్కదనం అని కాదు, కొంచెం పల్సగా కాదు, మీడియంలో ఉండాలి. అలా మిక్సీ పట్టేసుకోవాలండి. పట్టుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే షుగర్ పాకం అనేది ఇందులోనే వేసేయాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టినది ఇందులో వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇది అందులో పెట్టేయాలి. పైనుంచి అయితే ఒక మూత అనేది ఉంటుందండి. కేక్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకునేది వేరే స్టాండ్ ఏమైనా ఉంటే దాని మీద కూడా పెట్టవచ్చు. నా దగ్గర లేదని ఒక చిన్న గిన్నె పెట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేసుకొని పైనుంచి ఆవిరి రాకుండా చూసుకోవాలి. ఒక రాయి పెట్టేసి పైనుంచి ఒక గిన్నెలాగా పెట్టేస్తే అయిపోతుందండి. దీనైతే 20-30 మినిట్స్ వరకు ఉంచాలి. మనం చాకు కూర్చేటప్పుడు మనకి అతుక్కోకుండా రావాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఒక ప్లేట్లో తీసి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. మేము తిన్నా కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు తీసుకున్నాం కదండి, చూడండి కేక్ ఎంత బాగా వచ్చింది, కింద మాడిపోకుండా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.